నమస్తే, మీతో స్వాగతం. లక్ష్మణ సమాజం. ఇప్పుడు ఏ వస్తువు అయినా ఇంటికి వచ్చే అవకాశం వచ్చింది, భోజనం చేస్తాం. మరి ఆ భోజనం మనకి ఇంటికి తీసుకొచ్చినటువంటి జొమాటో వాళ్ళు మరి ఈరోజు దిల్సుఖ్నగర్ గ్రీన్ బావర్చి ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. వారిని అడిగి మరి ఎందుకు ఈ రకమైన ధర్నాలకు వెళ్ళారు వారి మాటల్లో తెలుసుకున్నారు. కంపెనీ కొత్తగా సైకిల్ అని తీసింది. దానివల్ల మా బైక్ వాళ్ళకి డైలీకి 400, 500 వస్తున్నాయి. దానికి పెట్రోలే 200 పోతున్నాయి. లేబర్ పేమెంట్ కూడా వస్తలేదు. ఇప్పుడు ఇంకా మన మిస్ చేసి పని చేస్తాం. మార్నింగ్ నుంచి నైట్ దాకా 12 దాకా 12 గంటలు పని చేస్తే కూడా ఫస్ట్ టార్గెట్ కూడా కాకుండా ఒక 800 కూడా వస్తలేవు మొత్తం ఒక రోజు. ఇంకా మేము కంపెనీ వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక 100 మందికి మీకు తీసి 100 మందికి పెట్టుకుంటాం, చేస్తే చేయండి లేకపోతే వెళ్ళిపోండి. మన ఇండియాలో మనము చేసే పనికి మనకే ఫలితం లేదు. దేనికైనా కానీ మేము ఎంత కష్టపడతాం, మార్నింగ్ వస్తాము నైట్ దాకా చేస్తాము. దాని కూడా మనకి సంపాదన కాకపోతే ఎట్లా? 90 రూపీస్ ఇస్తా సైకిల్ వాళ్ళకి అని బైక్ల పని చేస్తున్నారు. సైకిల్ పెడితే సైకిల్ పైన పని చేయాలి, బైక్ల పైన 2.5 years అవుతుంది. బాండ్ తీసుకోలేదు వాళ్ళు అన్నారు, ఎప్పటిదాకా మీకు ఏ లోటు లేదు, మీ పైన నుంచి ఏ కంప్లైంట్ లేకపోతే ఎప్పుడైనా మీకు మీకు తీసేదానికి కంపెనీ ఒప్పుకోదు. మా తప్పు ఏం లేదు. అయితే చెప్పాలంటే కన్ఫర్మ్ ఏమి ఇప్పుడు ఒక ఇక్కడ పనిచేసే మీరు ఆ కంపెనీకి ఏ సంబంధం లేదంటే ఏమైనా పని చేయలేనప్పుడు కానీ మా ఎంప్లాయీ ఫస్ట్ ట్రైనింగ్ పొజిషన్లో ఉన్నాడు, తర్వాత ప్రొడ్యూసర్, తర్వాత కన్ఫర్మ్ అన్నట్టు కానీ అలాంటివి ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా? కంపెనీ జొమాటో. మరి మీరు అందరూ చేయనంటే ఏమైనా నెంబర్ కానీ చెప్పిన మేము వెళ్ళినాము. ట్రైనింగ్ ఇచ్చినారు. మన ఆధార్ కార్డు, పాన్ కార్డు మొత్తం డాక్యుమెంట్ తీసుకున్నారు, జాయినింగ్ చేస్తున్నారు. ఓన్ బాస్ అన్నీ ఉన్నాయి. జాయినింగ్ అప్లికేషన్ మొత్తం తర్వాత మీరు ఇట్లా అట్లా ఏమీ ఇవ్వలేదు. ఎంప్లాయీ అని మాకు ఐడి కార్డు, మన ఫోన్లో ఐడి వాడి మొత్తం ఇచ్చినారు. ప్రైజ్లు కూడా ఇచ్చినారు, పిలిచినారు. మేము బాగా పని చేస్తున్నామని కూడా మేము పిలిచినారు. ఇంకోటి ఏమంటే వాళ్ళు చెప్పినారు, ఫుల్గా చెప్పినారు, జొమాటో కంపెనీ ఎప్పుడైనా ఉంటారు అప్పుడైనా మీకు ఉంటారు. మీరేమైనా తప్పు ఉంటే కానీ మాకు తీసే హక్కు ఉంది, తప్పు లేకపోతే తీసే హక్కు లేదు. ఎలాగే తప్పు అంటే ఇప్పుడు ఫుడ్ ఉంది, మనం తీసుకొని తినేస్తున్నాము, కస్టమర్కి ఇస్తలేము, మోసాలు చేస్తున్నాము, ఫేక్ బుకింగ్ చేసుకుంటున్నాము, ఫ్రాడ్ చేస్తున్నాము. ఆ తప్పులు ఇప్పుడు కంపెనీ మాకు తప్పు చేస్తుంది. ఎందుకు? స్టార్టింగ్లో మాకు 100 రూపాయలు మాకు ఆర్డర్ ఇచ్చినారు ఫస్ట్లో, మళ్ళీ 80 చేసినారు. 80 దాకా మళ్ళీ 60 చేసినారు. ఓకే మేము ఒప్పుకున్నాము. కానీ మళ్ళీ ఏం చేసినాం 40. అప్పుడు మేము ధర్నా చేసినాం. 3 మంత్స్కి ఒక్కసారి తగ్గుతుంది. బాయ్ మీకు ప్రమోషన్ కోసం మాకు పెట్టుకున్నారు. ఎట్లా ప్రమోట్ అయిపోయింది మాకు లైట్గా తీసుకుంటున్నారు. ఆ టైంలో మేము ధర్నా చేసాం. ఆ టైంలో ధర్నా చెప్పినాము, మీకు 40 నుంచి రూపాయి కూడా తగ్గదు. మా టీఏ వాళ్ళు, టీం లీడర్ వాళ్ళు వచ్చి చెప్పినారు, ఈ విషయాలు చెప్పినారు. సరే ఓకే అని మేము చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా 4 months నుంచి ఈ సైకిల్ అని ఎందుకు సైకిల్ అంటే మేము అడిగినాం, అది ఎందుకు పెట్టినా అంటే కంపెనీ కూడా అనుకుంటుంది ప్రాఫిట్ రావాలని. 90 రూపీస్ చేసుకుంటే వాళ్ళ కంపెనీగా మిగులుతుంది. మీకు అట్లా కావాలంటే మీరు కూడా సైకిల్లో చేయండి, 90 రూపీస్ ఆర్డర్ తీసుకోండి. ఇప్పుడు పార్ట్ టైం జాబ్ ఉంటాం, వాళ్ళు అసలు ఇక్కడ చేస్తారు. వాళ్ళకి 90 రూపీస్ అంటే డైలీకి ఒక 300 వస్తే కూడా 9000 రూపీస్ మంత్లీ వస్తాయి. వాళ్ళకి నడుస్తుంది. ఒక పిల్లలు ఉన్నారు, బాధ్యత ఉంది, ఇంటికి రెంట్ ఉన్నాయి. మేము కూడా 9000 చాలనుకుంటే మా జీతాలు ఇప్పుడు స్టార్టింగ్లో కంపెనీ వచ్చినప్పుడు మాకు మంచిగా ఇచ్చి మాకు పెట్టుకుంది. ఇప్పుడు సడన్లీ మీరు చేయండి వెళ్ళిపోండి అంటే అది పద్ధతి కాదు. మేనేజ్మెంట్కి మొత్తం అందరికి చెప్పినాం. వాళ్ళు చెప్పినారు, నిన్ననే చెప్పితే వాళ్ళు చెప్పినారు దాని మీరు రాసియండి, మీకు సొల్యూషన్
నిన్న ఆన్ ఉండే మళ్ళీ ఈరోజు మళ్ళీ కూర్చున్నాం. అట్లా కాదు, మాకు సొల్యూషన్ కావాలి. ఎందుకు చెప్పాలి, వాళ్ళు సైకిల్ అని పెట్టినా కదా, మాకు ప్రాబ్లం లేదు, సైకిల్లో పెట్టండి, కానీ వాళ్ళు సైకిల్లో చేయాలి, సైకిల్ పైన చేయాలి. వాళ్ళు బైక్ పైన చేస్తున్నారు. మేము ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ వెళ్ళి రావడానికి మాకు 1 గంట అవుతుంది. ఆర్డర్ తీసుకోవాలి, కస్టమర్కి వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళ లొకేషన్కి వెళ్ళి మళ్ళీ ఇచ్చి మళ్ళీ రావడానికి ఒక 50 మినిట్స్ 1 అవర్ అవుతుంది. వాళ్ళు 1 అవర్లో 4 ఆర్డర్లు కొడుతున్నారు. పక్క పక్కనే ఆర్డర్లు వాళ్ళకి వస్తున్నాయి, మాకు దూరం లాగా ఆర్డర్స్ వస్తున్నాయి. ఇప్పుడు వెళ్తే ఇప్పుడు సడన్లీ మేము ఎక్కడైనా పోండి అంటే మేము ఏం చేయాలి? ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే అయితే మొత్తం మీద వ్యక్తి ఎన్ని ఆర్డర్ తీసుకోవాలి జనరల్గా అంటే మినిమం ఒక 20 ఆర్డర్స్ లేదా 15 ఆర్డర్స్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, సైకిల్ వల్ల వాళ్ళకి మొత్తం టార్గెట్ అవుతుంది. 25 ఆర్డర్స్ అవుతుంది వాళ్ళకి, సైకిల్ వాళ్ళకి. మాకంటే ఒక 10 ఆర్డర్ కూడా అవుతుంది. ఒకసారి ఖాళీగా వచ్చి కూర్చొని ఖాళీగా వెళ్ళిపోతుంది. ఆర్డర్ లేదు వస్తాయి హాలిడేస్ కానీ ఏమి లేవు. ఆర్డర్ వస్తేనే మనకు అమౌంట్, ఆర్డర్ కూడా సైకిల్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనకు వాళ్ళు 10 కొడితే మనం 1 కొడుతున్నాం. కాంట్రాక్ట్ లాగా తీసుకున్నాం అన్నమాట. అంతే. నిన్న మొత్తం అంటే రోజు మొత్తం 70 రూపాయలు వచ్చింది. 70 రూపాయలు వస్తే మేము ఏం చేయాలి? నువ్వు ఇష్టం వచ్చే జాబ్ చేయి, లేకపోతే వెళ్ళిపో. నీలాంటి మందులు ఇంకా మస్తు ఉన్నారని చెప్తున్నారు. అయితే అవసరానికి తీసుకున్నాడు మాకు. ఇప్పుడు ఆయనకి అవసరం తీరిపోయింది, అవసరం తీరిపోయి ఇంకా తీసుకుంటున్నాం. ఇంకా అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగినందుకు ఇప్పుడు ఆయనకు అప్పుడు మనుషులు లేకపోతే వెళ్ళిపోమని చెప్తున్నారు. యాక్చువల్ విషయం అంటే సైకిల్ అయిన ఐడి ఉంటుంది, బైక్ అయిన ఐడి ఉంటుంది. బైక్ వాళ్ళకి 40 రూపీస్, సైకిల్ వాళ్ళకి 80 రూపీస్. అంటే దగ్గర వాళ్ళకు 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ అలా సైకిల్ వాళ్ళకి పడుతున్నాయి. బైక్ వాళ్ళకి 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ పడుతున్నాయి. సైకిల్ మేము అంటున్నా అంటే సైకిల్ ఐడి వచ్చింది కాబట్టి నువ్వు సైకిల్ మీద కొట్టు. కంపెనీ వాళ్ళకి ఏమంటుంది, వాళ్ళకు కంపెనీ చెప్పిందంటే బైక్ పైన కొట్టుకోవాలి. అంటే దగ్గర బైక్ పైన వాళ్ళు కొట్టేస్తున్నారు ఐడి. మాకు బైక్ వాళ్ళకు లాంగ్ పడుతున్నాయి, అది ఇష్యూ. బైక్ మాత్రం బైక్ పైన కొడతాం. సైకిల్ ఉన్నా సైకిల్ కొట్టి మేము ఆర్డర్ కొట్టుకో, ఎన్నైనా కొట్టుకో, 10 కొట్టుకో 20 కొట్టుకో, మేము అడగాం. కంపెనీ వాళ్ళకి చెప్పిందంటే నువ్వు సైకిల్ పైన చేయలేదు కాబట్టి ఏదైనా ఇష్టం వచ్చినా కొట్టుకో అని చెప్తున్నారు. వాళ్ళు వస్తున్నారు దగ్గర ఆర్డర్ అయితే విషయం ఏంటంటే, ఇది ఇప్పుడు 40 రూపాయలు ఉన్న వాళ్ళు వెళ్ళిపోవాలి. ఆ సైకిల్ ఉన్న వాళ్ళు 20 రూపాయలకి అయితే 40 రూపాయలు వెళ్ళిపోతారు. ఇప్పుడు 20 రూపాయలు అయితే మంచిగా చేస్తారు. వీళ్ళు కూడా 20 రూపాయలు చేస్తారు, లేకుంటే దెంగేస్తారని ఇది ఒకటి ఉంది. ఆ డిమాండ్ ఏంది, సైకిల్ వాళ్ళు చేస్తే సైకిల్ మీద చేయాలి, బైక్ మీద చేద్దాం. ఈ దిల్సుఖ్ నగర్లో ఈ చుట్టుపక్కల హాస్టళ్ళు ఎక్కువ ఉన్నాయి. మేమంతా ఆధారపడింది హాస్టల్లో ఉన్నారు, ఆర్డర్లు చేసుకుంటారు. వచ్చే 2-3 కిలోమీటర్ల ఆర్డర్లు ఎక్కువ వచ్చేది దిల్సుఖ్ నగర్. ఆ 2-3 కిలోమీటర్ల ఆర్డర్లు కూడా ఈ సైకిల్లో తీసుకపోతే మేము బైక్ రైడర్స్ 4-5 కిలోమీటర్ 6 కిలోమీటర్ 1-2 ఆర్డర్లు వస్తాయి. ఆ 2 ఆర్డర్ల వరకు నైట్ వరకు మేము అదే ఆర్డర్లతోనే బతకాలా. ఇన్నాళ్ళు భార్య పిల్లలు ఉన్నారు, మాకు రెంట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచో బతుకుతున్నాము. దీని మీద పని చేస్తున్నాం కదా అని ఆడ 10,000 అప్పు తెచ్చుకున్నాము, ఈడ 10,000 అప్పు. ఎట్లా అప్పు తీరాలా మేము? బైక్ రిపేర్ వస్తుంది, ఎవరు మాకు బాధ్యత? ట్రాఫిక్ వాళ్ళు నైట్ అయితే 12 తర్వాత ఉండనియడం లేదు. వస్తున్నారు, ఫిట్టింగ్ కేసులు వేస్తున్నారు, మమ్మల్ని పట్టించుకునే తోడే లేడు. మాకు ఇంత ఉన్నా కూడా అయినా కూడా మేము అదే విధంగా ఏదో మా తిప్పలు ఏదో పడుతున్నాం చేస్తున్నాం. అయినా కూడా మమ్మల్ని వచ్చే కేర్ చేయకుండా ఈ రకంగా చేసి ఇట్లా మధ్యలో మమ్మల్ని అరణ్య పాలు చేసినట్టు అయిపోయింది మాకు అందరికీ. మేము రేపొద్దున ఈ రోజు మేము చేసినాము, రేపొద్దున మా భార్య పిల్లల్ని కూడా తోలుకొచ్చి కూర్చొని చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే ఇంకా మేము దీని మీద ఆధారపడుతున్నాం. 1 ఇయర్ అయిపోయింది, మేము దీని మీదే బతున్నాం, దీని మీద వేస్తున్నాం. 60 రూపాయల నుంచి 40 చేసినారు, అయితే మళ్ళీ సరేలే ఏదో ఆ రోజు 1000 రూపాయలు వచ్చాయి, ఈరోజు 800 వస్తాయి, చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు 800 నుంచి 300, 200 ఏ విధంగా బతకాలా? పెట్రోల్ మాదే, బైక్ రిపేర్ వచ్చినా మాదే, పోలీసు వాళ్ళు పట్టుకున్నా మాదే, డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్ ఏదో ఒకసారి రాంగ్ రూట్లో పోవాల్సి వస్తుంది, వెళ్ళిపోతున్నాం, ఫైన్ వేస్తారు, మేమే కట్టుకోవాలా. అది మా తప్పు కాబట్టి మేమే కట్టుకుంటున్నాం, వెళ్తున్నాం. అది కానీ ఇంత చేస్తున్నా కూడా మమ్మల్ని ఇంత కూడా లేకుండా మాకున్న రేటే చాలు, 40 రూపాయలే చాలు, మాకేమి ఎక్కువ ఏమొద్దు. మమ్మల్ని 1 ఇయర్ నుంచి ఇంతమంది బతుకుతున్నాం, ఈ అందరినీ బతికేయండి చాలు. కొత్త వాళ్ళని పక్కన పెట్టండి. ఇప్పుడు ఫస్ట్ పాత వాళ్ళని బతికేయండి, లేదు ఇంకా పాత వాళ్ళని చంపేసి కొత్త వాళ్ళని తీసుకుంటాం అంటే అందరినీ తీసేయండి. కొత్త వాళ్ళని పాత వాళ్ళని అందరినీ తీసేసి కొత్త వాళ్ళని జాయిన్ చేసుకోండి. పాత వాళ్ళు మొత్తం 700-800 మంది దాకున్నారు. అందరు బయటకు అంటే కొందరు ఊర్లకు పోయినారు, కొందరు లేరు, కొందరు వేరే రెస్టారెంట్ల కాడ ఉన్నారు. ఇది సమస్య. మాకు తెలుసున్నారు మెయిన్ ప్రాబ్లం ఇది. చుట్టుపక్కల ఆర్డర్లే మాకు ఎక్కువ ఉన్నాయి, ఆ ఆర్డర్లు లేకుంటే మాకు తక్కువ ఆర్డర్లు ఉన్నాయి.
బైక్ రైడర్స్ ఎక్కువ ఉన్నారు, సైకిల్ రైడర్లు 60 మంది దాకా వచ్చినారు. వచ్చి వాళ్ళు ఒకరొకరు 40 ఆర్డర్లు 20 ఆర్డర్లు చేస్తున్నారు. మేము 4 ఆర్డర్లు 5 ఆర్డర్లు చేస్తున్నాం. కస్టమర్లు కొందరు బెదిరించి కూడా ఆర్డర్లు తీసుకుంటున్నారు మమ్మల్ని. అయినా కూడా ఏదో మేము తరులు తినకుండా వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తున్నాం. చెప్పుకొని మేము నాకు ఇన్ని కష్టాలు ఉన్నా కూడా మాకు ఉన్న ప్రాబ్లమ్స్ లేకుండా కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి మేము ఏ రకంగా ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకుపోలేదు. ఏం చేయాలన్నా మేము మీ ద్వారా చేయాల్సింది ప్రభుత్వం దృష్టికైనా కానీ మేము సొంతంగా అయితే ఏం చేస్తాం. ఏదైనా చేస్తే మమ్మల్ని తీసేసే జాబ్ తీసేస్తూ ఉంటారు. లేదంటే ఆఫీస్కి ఒక 5-6 మంది రండి మాట్లాడారు. ఆఫీస్కి పోతే మా ఐడీలు ఉంచుతారో లేదో తెలియదని కూడా భయం ఉంది మాకు. మీ వల్ల సాయం తీసుకుంటున్నాం. ఒకవేళ ఏంటంటే సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీకి అనేది ఒక క్రైటీరియా ఉంటుంది. అంటే ఇంతమంది ఎంప్లాయీస్, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ కంపెనీ ఉన్నప్పుడు ఎంప్లాయీస్ అనేది ఇంతమంది ఉండాలని. ఫర్ ఎగ్జాంపుల్కి ఆ కంపెనీ గ్రోత్ అవుతుంది. గ్రోత్ అయినప్పుడు దిల్సుఖ్నగర్లో ఒక 2000 మంది కావాలా, అంతమంది తీసుకోవాలి. ఇప్పుడు ఏం తీసుకున్నారంటే ఈ 2000 కాకుండా 3000 4000 తీసుకుంటున్నారు. మొత్తం తీసుకొని ఇప్పుడు ఉన్న వాళ్ళని పాత అందరినీ సమానంగా చూడాలి. ఎంప్లాయ్మెంట్ అనేది సమానంగా ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మాకు సైకిల్ అనేది ఒక పెద్ద తలకాయ నొప్పి వచ్చిందన్నమాట. ఈ సైకిల్ ఏంటంటే ఈ సైకిల్కి 18 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు పాత వాళ్ళకి ఏం చేస్తారంటే 40 ఇస్తారనమాట. ఇప్పుడు ఏం చేయమంటుందంటే ఆ 40 చేయకుండా మీరు 20 రూపాయలకి చేస్తే చేయండి, లేదంటే మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు మేము ఎంత చేస్తున్నాం ఇక్కడ ప్రతి ఒక్క ఎంప్లాయీ డిగ్రీ బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంటర్ ఫెయిల్ అయ్యి 10th ఫెయిల్ అయ్యి ఎవరు రాలేదండి. ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలంటున్నారు కదా, ఇన్ని జాబ్స్ వస్తున్నాయి. ఇంతమంది ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకున్నాం మేము? ప్రొఫెషనల్ ఏది ప్రతి ఒక్క ప్రైవేట్ కంపెనీకి అందరికీ ఉంటుంది. అలాంటప్పుడు మాకెందుకు లేదు? ఒక మనిషికి ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. ఇప్పుడు సమాజంలో ఆ ఫుడ్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ప్రతి ఎండ అయినా వాడైనా ఎంత రేట్ కొట్టేసుకొని వాళ్ళకు ఆన్ టైంలో వల్ల ఒక నిమిషమైనా ఏం రాబాయి ఎందుకు లేట్ అయిందని అడుగుతాడు. కంపెనీ వాడు కాల్ చేస్తాడు, మధ్యలో పోతే ఆర్డర్ డినాల్ చేస్తాడు. అంటే ఎవరు సంబంధించినది అంటే అన్నీ అనుకున్నట్టుగా ఉంటాం మేము, కానీ మేము అనుకున్న డిమాండ్స్ అది తీర్చాడు. అంటే 40 రూపీస్కి 20 రూపీస్ చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్కి మేము 20 రూపీస్ చేస్తామండి. చేసినామనుకో డేకి ఎంత పడుతుంది? 10 ఆర్డర్స్ 10 ఆర్డర్స్ 9,500కి ఫ్యామిలీకి ఏం వస్తుంది. హైదరాబాద్ లో ఉండాలంటే సామాన్యమైన కూడా 4,000 నుంచి 5,000 రెంట్ ఉంది. ప్రతి ఒక్కటి కావాలంటే ఇప్పుడు మా డిమాండ్స్ ఏంటంటే సార్ మీ ద్వారా మేము తెలియజేయండి ఏమంటే ఇప్పుడు ఉన్న రైడర్స్ని అందరినీ అందరు ఈక్వల్ చేయాలి. సైకిల్ ఇప్పుడు తారతమ్యం ఉండకూడదు. ఒక ఎంప్లాయ్ ఒక దాంట్లో మనం చేస్తున్నామంటే అది ఖచ్చితంగా అందరికి ఈక్వల్ ఉండాలి, లేదంటే సీనియారిటీ బట్టి ఉండాలి. సీనియారిటీ బట్టి ఉండాలా, లేదంటే రికగ్నిషన్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏముందంటే ఎవరు ఇప్పుడు వచ్చినా కూడా అదే తప్పు. అంటే ఇందులో సీనియారిటీ అనేది లేకుండా పోయిందనమాట. సీనియారిటీ లేదు, రెస్పెక్ట్ అనేది లేదు. నేనేమంటున్నానంటే మీ ద్వారా తెలియజేయడం ఏమంటున్నానంటే జొమాటో వల్ల ఒకటే మాట్లాడుతున్నా, 40 రూపీస్ చేయండి. అందరికీ సైకిల్ ఉండకూడదు, ఏదన్నా ఉంటే ఒకటే ఉండాలి. అది బైక్ అన్నా ఉండాలా, లేదా సైకిల్ అన్నా ఉండాలా. మేము దాన్ని నమ్ముకొని మేము దగ్గర మేము ప్రైవేట్ ఎంప్లాయీ యాక్చువల్గా ప్రైవేట్ ఎంప్లాయీలు వదిలేసి కూడా వచ్చినారంటే కారణం ఏంటి? ఇంక్రిమెంట్ ఉంది, ఇక్కడ కొంచెం ఏదైనా పైసలు సంపాదించుకోవచ్చు, శాతంలో డెవలప్మెంట్ కావచ్చు అన్న ఉద్దేశంలో ఇందులో వచ్చిన. ఇప్పుడు అక్కడ వచ్చిన శాతంకి ఇక్కడ నాకు చాలా వేరియేషన్ ఉంది. దీనివల్ల నేను బతకలేకపోతున్నాను. నా ఒకే ప్రాబ్లం కాదు ఇది, నేను తగ్గిపోవడం లేదంటే ప్రతి ఒక్క కస్టమర్కి డెలివరీ చేస్తాను. ఆ టైంలో ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? జొమాటో రెస్పాన్సిబిలిటీ. 5 లక్షలు ఇస్తారు. ఆ 5 లక్షలతో మా ఫ్యామిలీ బతికేస్తుందండి? బతికేస్తుందా? ఎందుకు జాబ్ లేదు కాబట్టి చేయాలా, బతకాలంటే ఏదో ఒకటి ఉపాధి అనేది కావాలా. ఇప్పుడు తీస్తున్నారు, జాబులు తీస్తున్నారు, ఎవరికి వస్తున్నారో తెలియట్లేదు, వస్తున్నారో పోతలేదు లేదు. ఎందుకంటే జొమాటో కూడా మాకు రక్షిస్తుంది. చాలా మంది కంపెనీ మీద మేము బ్లేమ్ చేయట్లేదు, కానీ మా ఉన్న డిమాండ్స్ ఇప్పుడు 80 రూపీస్ చేసినాము, 60 చేసినాము, 40 చేస్తున్నాము. 40 రూపీస్ అదే పోనీలే, మన 90 రూపాయలు వస్తున్నాయి కదా, రోజుకు ఒక 800 900 వచ్చినా చాలా. పెట్రోల్ అయితే 400 రూపాయలు చాలా. దీన్ని నమ్ముకొని చిట్టులు కట్టుకున్నాం, దీన్ని నమ్ముకొని బయట వడ్డీలు తీసుకున్నాం, మళ్ళీ కొత్త బైకులు తీసుకున్నాం. నేను తలకాయ నొప్పి బండి ఉంటేనే పోతాం.
మన బండి లేకపోతే పోలేమండి, ఎందుకంటే ఇది చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ స్మార్ట్ ఫోన్ కంపల్సరీ, ఇది కూడా 10,000 అప్పు చేసుకున్నా, 10,000 అప్పు చేసుకున్నా అలా బండి అన్ని ప్రతి ఒక్కటి కావాలంటే ఇప్పుడు మాకు పైసలు వస్తేనే ఏమన్నా చేయగలం సార్, పైసలు లేని మేమేం చేయలేము. ఒకటే మా డిమాండ్స్ ఏంటంటే 40 రూపీస్ అనేది ఈక్వల్గా చేసి సైకిల్ బైక్ అనేది ఈక్వల్గా ఉండాలి. మరి ఎన్నో చేసే అవకాశం మేము ఆల్రెడీ మందులో వచ్చేసినాం సార్. మాట్లాడతాము, కాకపోతే డైరెక్ట్ కేటీఆర్ సార్ అన్నా కాడ వెళ్ళి కూర్చుంటాము, ఇది సమస్య అని. లేకపోతే దాగుసలు అందాగా కూర్చుంటాము ఎంపీ కాడ, ఇంకా ఏం చేయలేదు. ఎందుకంటే మాకంటే ఎవరు పట్టించుకోరు, ఇంతమంది ఉండవు, వాళ్ళకి ఏం పట్టించుకోలేదు, మా కూడా పట్టించుకోలేదు. వాళ్ళ దగ్గరనే వెళ్తే ఏదో ఒకటి దొరుకుతుంది, ఉద్యోగం దొరుకుతుంది, ఉద్యోగం దొరుకుతుంటే నడుతుంది. కానీ మాకు పని దొరకాలి, ఏదో ఒకటి ఇదైనా దొరకాలి, లేదా ఏదైనా దొరకాలి, వాళ్ళకి కూడా ఉన్నది అదే రావాలి అనుకుంటున్నాము, కానీ ఎక్కువ ఏం కొత్తగా లేకుండా పాతదే కంటిన్యూ నడిపేటట్టు మీ ద్వారా తెలియజేయాలి. ఎందుకంటే మేము ఉండే అందరం దీని మీదే ఉంటాం, ట్రాఫిక్ అయినా చేస్తున్నాము. మాకు బండి నడపడం ఎంత కత్తిమైన సాము లాంటిదే తెలుసు. ట్రాఫిక్ రోడ్ రాంగ్ రోడ్లో వస్తాడు, ఇట్లో వస్తాడు, అయినా కూడా ఏదో విధంగా పోతూనే ఉన్నాం, కింద పడుతున్నాం, లేస్తున్నాం, పోతున్నాం. ఇళ్ళకాడ నైట్ డ్యూటీ చేయొద్దంటే కూడా 2 వరకు డ్యూటీ చేస్తున్నాం. మేము ఉదయం 8 గంటలకు వచ్చి 2 వరకు డ్యూటీ చేసుకుంటున్నాం. అయినా ఎందుకు ఇంత తిప్పాలంటే ఏదో 40 రూపాయలు వస్తే మన ఇంట్లో పిల్లలకి 20 రూపాయలు ఖర్చు పెట్టగలుగుతాం కదా. ఇప్పుడు పిల్లలకు కూడా ఖర్చు పెట్టలేకుండా అయిపోయింది పరిస్థితి. నెల వస్తాలకల్లా స్కూల్లో ఫీజులు కట్టాలని ఫోన్ చేస్తారు, ఇంటిన రూమ్ బాడీ ఫోన్ చేస్తాడు, కరెంటు బిల్లు వస్తుంది, మా ఫోన్ బిల్లు కావాలా, బండి పెట్రోల్ ఖర్చు కావాలి, ఇవన్నీ మేము ఏ నుంచి చేయగలుగుతాం, ఉండే దీని మీద ఆధారపడి బతుకుతున్నాం. ఇంకా మాకు ఇది లేకుంటే ఇంకా వేరే ఏం లేదు. మీ ద్వారా దీన్ని గట్టిగా తెలియజేసి మమ్మల్ని అందరికీ సాయం చేయాల్సి కోరుతున్నాం. ఇదండి మరి ఇక్కడ జొమాటో వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నా ముఖ్య విశేషం ఏంటంటే, మరి మేము గత 2 సంవత్సరాల నుంచి కూడా 80 రూపాయల నుంచి 60 రూపాయలకు వచ్చాం, 60 నుంచి 40 రూపాయలకు వచ్చాం. మరి ఇప్పుడు 20 రూపాయలు సైక్లింగ్ చేసే వాళ్ళతోటి సమానంగా మమ్మల్ని చేయమని చెప్తున్నారు. సైక్లింగ్ చేస్తున్నా కూడా వాళ్ళు బైక్ మీద వెళ్ళి దగ్గర ఆడాళ్ళు 20 నుంచి 30, 40 వరకు చేస్తున్నారు. మాకు మాత్రం దూర ప్రాంతాలకు వేస్తున్నారు. మేము భార్య పిల్లలు అందరూ తీసుకోవడం వల్ల మాకు బైకులు మరి ఫోన్లు ఇవన్నీ తీసుకోవడం వల్ల మాకు ఆ గిట్టుబాటు అవుతలేదు. మరి ఖచ్చితంగా కూడా గిట్టుబాటు ఇవ్వాలని మేము ధర్నా నిర్వహిస్తున్నాము. మా డిమాండ్స్ ఇదే, అంతకు మించి మాకు వేరే ఏం లేదు. రాబోయే రోజులలో ఈ డిమాండ్స్ నెరవేర్చుకుంటూ మేము ప్రభుత్వం నుంచి కూడా తీసుకెళ్తామని జొమాటో ఎంప్లాయీస్ తెలియజేశారు. చూస్తుండే నేర్చుకుంటాను. Justice!